హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి ఇంకా జ్యూస్ చేస్తున్నాననమాట. బనానా జ్యూస్. ఇక్కడ వచ్చేసి ఇంకా బనానాస్ వేసి నేను కొంచెం బెల్లం వేసానండి. ఇంకా పాలు పోసాననమాట. ఇంకా పిల్లలు ఏందంటే జ్యూస్ తాగుతామన్నారు. ఇక్కడ సమ్మర్ వచ్చేసరికి ఏందంటే కొంచెం చల్లటివి తాగాలనిపిస్తది కదండీ. ఇంకెటు బనానాస్ ఉన్నాయి కదా అని చెప్పేసి బనానాస్ జ్యూస్ చేద్దామని చెప్పి చేశాననమాట. ఇంకెక్కడ వచ్చేసి బనానా జ్యూస్ కూడా రెడీ అయింది. ఇంకా జీడిపప్పు పైన ఇంకా డెకరేషన్‌కి ఏందంటే జీడిపప్పు వేస్తే కొంచెం పలుకులు పలుకులుగా బావుంటది కదా అని చెప్పేసి జీడిపప్పు కట్ చేస్తున్నానన్నమాట ముక్కలుగా. చాలా బావుంటదండి. కొంచెం హార్లిక్స్ అది వేసుకొని హార్లిక్స్ గానీ ఏదుంటే అది పాలల్లో పొడి వేసుకుంటాం కదా! ఏదుంటే అది వేసుకొని కొంచెం జీడిపప్పు బయట జ్యూస్ లాగా బావుంటది. ఇక్కడ ఏందంటే కొంచెం ఐస్ అది ఎక్కువ వాడతారనమాట. మనం ఏందంటే ఇళ్లల్లోనే కాబట్టి కొంచెం ఐస్ తక్కువ వేసుకోవాలి. ఇక్కడ ఇంకా హార్లిక్స్ వేసాననమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా జీడిపప్పు పలుకులు. ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిందండి. పిల్లలైతే ఇంకా జ్యూస్ ఎక్కువగా తాగుతామంటారు. ఏందంటే సమ్మర్ కూడా వచ్చింది కదా! ఇంక రాంగాల్నే స్కూల్ నుంచి రాంగాల్నే ఇంక జ్యూస్ రెడీ చేసి ఉంచుతాననమాట. ఇంక అప్పుడప్పుడు వాళ్ళు రాంగాల్నే రెడీ చేస్తాననమాట ఇదొచ్చేసి. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.